మనం ఆలస్యం చేయకుండా ఈనాటి ప్రధాన ఘట్టం మా మసూద్ గారిని అంతే రైట్ పర్లేదండి మీరు రండి కూర్చో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శతమానం భవతి శతాయు పురుషే ప్రతిష్టతి. మన ఎంఎస్ఎన్ దంపతులు కూడా మనం చిరు సత్కారం చేసుకోవాలి నా సంప్రదాయ ప్రకారం. అయ్యా రండి ఎంఎస్ఎన్ గారు. శతం జీవ శరధో వర్ధమానమో భవతి శతమైశ్వర్యం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. థ్యాంక్ యూ సార్. స్వర రాగమయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అని చెప్పి నేను అనుకోలేదు. ఇట్ వాజ్ మై థాట్ యాక్చువల్లీ సిన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంటే మా అన్నయ్య సిన్స్ 50 years ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఆయనకు నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా చాలా ఉందండి. లైక్ చిన్నప్పటి నుంచి మేము ఆయన ఆర్కెస్ట్రాలో ఆయన చాలా సినిమాలకు కూడా తీసుకెళ్ళాను. లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్చర్ కర్స్ అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు నేను ఓన్లీ 6th class లో ఉన్నాను అనమాట. సో ఆయన నా చేయి పట్టుకొని రకరకాల సినిమాలకి అండ్ బెంగళూరు అంతా కూడా మమ్మల్ని ఆయన కార్లో బాగా తిప్పేవారు. ఈ మధ్య కాలంలో స్మైల్లో ఆయనకి యాప్ ఇలా ఉంది స్మైల్ అని చెప్పి నేనే ఆయనకి ఎడ్యుకేట్ చేసి ఇట్లా పాడతారు అన్నమాట. అప్పటి నుంచి ఇంకా ఆయన ఆగట్లేదు అనమాట. సో 2016 2017 నుంచి కూడా ఆయన స్మైల్లో పాటలు పాడుతూ మా ఫస్ట్ ఈవెంట్ లాంచ్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు ఇన్ ద ఇయర్ 2019. సో ఆయన ఇంట్లోనే ప్రాక్టీస్ సెషన్స్ అన్ని ఉండేవి అనమాట. సో అప్పటి నుంచి హీఈస్ అసోసియేటెడ్ విత్ అస్. అండ్ మన హైదరాబాద్ లో కూడా ఇన్ ద ఇయర్ 2020 అప్పుడు కూడా ఫస్ట్ ఈవెంట్ అయింది. అప్పుడు కూడా ఆయన వచ్చారు. సో మళ్ళీ ఆయనని పిలుచుకోవడానికి నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. ఆయన నా తండ్రి స్థానంలో ఉన్నారు. జస్ట్ 4 years బ్యాక్ వీ లాస్ట్ మై ఫాదర్. ఆయన కూడా ఒక అద్భుతమైన సింగర్. ఆయన ఉంటే ఆయన కూడా నేను సన్మానించుకునేవాడిని. ఆయన స్థానంలో మా పెద్దన్నని సన్మానించుకోవడం అంటే ఇంతమంది నా వెల్ విషర్ ఇంతమందితోటి ఆయనకి సన్మానం జరిపించాలని నాదొక కోరిక ఉండింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ వన్ ఆఫ్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డే. నా ఇష్యూ ఫుల్ఫిల్ చేసినందుకు ధన్యవాదాలు. చదివినంతా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను. 1, 2, 3, 4, 5వ తరగతి వరకు సంగారెడ్డిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మాకు ఏ సౌకర్యాలు లేవు. నో చైర్, నో కింద ఇసుక పైన కూర్చుని సర్ మా టీచ్ చేసే మాకు ఉపాధ్యాయులు మాత్రం చేరుండేది. పక్కన బోర్డు పెట్టి అందులో బలపంతో రాసి మాకు అట్లాంటి కష్టపడి చదువుకున్నాను. బట్ ఇంకా జ్ఞాపకం ఉంది. అప్పుడు చదివి గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. అది నేను అంటే తేలుని ఇప్పుడు తేలు ఎవరికి తెలియదు. అది నేను అప్పుడు చదువుకుంది. మేడి పండు చూడ మేడి అయి ఉండును, పొట్ట గుప్పి చూడ పురుగులుండు. ఆ 2 పద్యాలు జ్ఞాపకం ఉన్నాయి. ఇన్స్పిరేషన్ ఐ థింక్ బై లిసనింగ్ టు హిస్ సాంగ్స్. మహమ్మద్ రఫీ గారి పాటలు విని మేము పెరిగామన్నమాట. సో ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వస్తుంది. ఈ రోజు నాకు ఇంత మర్యాద, ఇంత గౌరవం దొరికిందంటే ఆయన కృపా కటాక్షం ఉందని అనుకుంటా. భగవంతుడు మహమ్మద్ రఫీ ఆత్మకు ఎక్కడున్నా. I'm really moved and I want to thank MSN Rao. He has taken a lot of hard work.
2 నెలల నుంచి 3 నెలల నుంచి కష్టపడుతున్నారు. నా పెళ్ళాం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాడు ఆయన. మా పెళ్ళాం హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదు, మా హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదు బెంగళూరు నుంచి బయటికి వెళ్ళండి. 3 నెలల ముందే వచ్చి మా ఆవిడతో మాట్లాడి మా హోమ్ మినిస్టర్ కన్సెంట్ తీసుకుని పంపించడానికి ఒప్పుకుంది. సో ఐ థ్యాంక్ మై డియరెస్ట్ బ్రదర్ MSN Rao ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ అండ్ స్టాండింగ్ హియర్ విత్ సచ్ గ్రేట్ డిగ్నిటరీస్ అండ్ కళా పోషకులు, కళా మేధావులు. So I'm sharing the stage with such great dignitaries. It is, I think, the most memorable day of my life. Thank you for all the opportunity and for all the great moments. And also I have spent a special day with us. Thank you. ఇంటి పనులన్నీ పక్కకు పెట్టి ఈ రోజు మాతో కొన్ని గంటలు విలువ. It's a living time. And Rao garu to Sri Uday Bhaskar garu. What is the secret of energy and all? To Sri Ram, Harish and Jyoti. You both please be onto the stage. దగ్గరండి కంఠస్వరం ఉన్నటువంటి వివాహం అన్నదంతా సుఖీభవ, అన్ని సౌకర్యాలు कुछ कुछ होता है।
అందరికీ నమస్కారం అండి. అలైట్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో ఈరోజు ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ పదార్థంలో బాలీవుడ్ మహోత్సవ్ పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ రావు గారు అండ్ బాందరి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కర్ణాటక నుంచి అండ్ అసలు బాంబే నుంచి హైదరాబాద్ నుంచి పలువురు గాయని గాయకులందరూ కూడా పాల్గొని ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా సరదాగా ఆహ్లాదంగా సెలెక్టివ్ సాంగ్స్ 110 పాటలు బాగా ఇప్పటిదాకా పాడడం జరిగింది. సో ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు ఎంఎస్ఎన్ గారికి అండ్ బాంధవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్. మేడం, ఈత వచ్చిన వాళ్ళు నదిలో అయినా సముద్రంలో అయినా పిల్ల కాలువలో అదేంటి సంగతి, ప్రేక్షకులందరూ గమనించండి, తోసేసి వదిలేస్తారు అన్నమాట. అమిత్ సామే సాంగ్ కాలి కాలి. Very nice singing here in Allied Artist Auditorium. Today my friend event elevates and very happy to sing here. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ కార్యక్రమంలో నేను 3 పాటలు పాడాను. ఓకే, ఎలా అనిపించింది ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం? హౌ డూ ఫీల్ అబౌట్? Very happy. Okay. I enjoyed singing here. I enjoyed with my friends event. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన సార్కి సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మీకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సార్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సార్ గురించి? It's always pleasing to be here and sing in all events. Frequently I do come and sing in some events, and I'm also having my own event banner. ఓకే, I'm also conducting some events like this. సార్ మీ బ్యానర్ ఏ పేరుతో ఉంది? మీరు ఎప్పుడు స్థాపించారు మీ బ్యానర్? My banner is started in April 14, ఓకే, 6 months back. ఓకే, It is RP's Global Media Private Limited, ఓకే, and so many singers I supported, and సూపర్. so many banners I have supported since 2 years. మీ బ్యానర్లో ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఎంతమంది సింగర్స్కి మీరు పరిచయం చేశారు? I have introduced 5 to 10 singers, సూపర్. and I have conducted 3 events in my banner. ఓకే, And soon I am planning next month again. అచ్చా, ఈ బ్యానర్ ద్వారా ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, పాటలు పాడడం మీకు ఎలా అనిపించింది? Yeah, I am very happy. Always is my passion singing. సూపర్. సార్ మీరు మొత్తం ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? I can sing in 4 languages: Telugu, Hindi, Kannada. ఓకే, 3 languages. 3 లాంగ్వేజ్. Yeah. ఓకే, ఓకే. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? My favorite singers are obviously it is SPB. ఎస్. And in Hindi, Okay. it is Kumar Sanu. ఓకే, And in Telugu, in female singers, it is Janaki, and so many singers are there. Okay. Sunita, and Madhuri, Geeta Madhuri, and all. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఇంత క్వాలిటీ సింగర్స్ మధ్య మీరు కూడా భాగస్వామ్యం అవ్వడం, పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? Yeah, I'm very happy to be here and singing with so many singers. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. बन बन जाऊं अपने पिया को कि मैं जाऊं वाली बारी आ रही तन मन की ये तो जाने दुनिया सारी और यहाँ पर MSN राव गारू के चलते मैं यहाँ पर उनके इनवाइट पे आया हूँ और उनका अच्छा दोस्त हूँ मैं, तो आता रहता हूँ डेफिनेटली, हमेशा आता रहूँगा आगे भी. यहाँ हमेशा ऑलवेज मज़ा आता है. यहाँ आज भी बहुत मज़ा आया, अच्छा लगा. 3-4 गाने गाए और सबसे
सिंगर्स वगैरह सब ऑर्गेनाइजेशन सब फर्स्ट क्लास है हमेशा की तरह, बहुत मज़ा आया। सर ये आप फील्ड में कितने साल से, सिंगिंग फील्ड में कितने साल से? सिंगिंग फील्ड में मैं कोई प्रोफेशनल सिंगर नहीं हूँ, अभी जी। बाथरूम सिंगर ही अपने आप को मानता हूँ। ऐप पे गाता हूँ स्म्यूल पे जी। तो स्म्यूल पे मैं गा रहा हूँ 7 ईयर्स से, वो भी बहुत इरेगुलर हूँ, डेली गाता नहीं। सर आप प्रोफेशनल सिंगर ना होने के बावजूद भी यहाँ जितने भी लोग सभी लोग पसंद करें और एंजॉय करें, और लाइव में हजारों लोग देखें, वो लोग भी काफी पसंद करें। आपकी ये ब्यूटीफुल खूबसूरत वॉइस का राज क्या है? नहीं मैं अपने आप को अभी भी वो मेरे पास शायद एक वॉइस है, लेकिन वो है। वॉइस नहीं है। हो सकता है कि मैं बात करने में थोड़ा सुनने में अच्छा लगूँ, नहीं पसंद करें आपके वॉइस को अपने आप को मानता नहीं हूँ। सिंगिंग वॉइस है ये जो राम प्रकाश कौन है वो, जी जी जी, लड़का हाँ जो यहाँ पर बैठता है, वो मैंने उनके बारे में उनको बोला था जी। और भी कई सिंगिंग वॉइसेस है, अच्छे सिंगिंग वॉइसेस है जी पूछते ही है, बस इट्स अ गिफ्ट, दैट्स ऑल। जी सर, ये इतने गुनगुनाइए, 10 सेकंड गुनगुनाइए, एक बिट गुनगुनाइए, आपकी वॉइस बहुत रियली बहुत ब्यूटीफुल है सर, हम रिकॉर्ड करें। आपका फेवरेट सॉन्ग कोई भी 20 सेकंड। सफर मेरा है, तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल, मुझे आजमाती है तेरी कमी, सुपर तेरी मेरी हर कमी को है तू लाजमी, जुनून है मेरा बनूं मैं तेरे काबिल, तेरे बिना गुजारा सुपर सर, सुपर। दिल है मुश्किल। ऐसे ये शानदार। मुश्किल का ये साइड ट्रैक प्रोफेशनल सिंगर ये मेरा फेवरेट गाना है जी। अभी तक मैंने इसको ठीक से मास्टर किया नहीं, उम्मीद करता हूँ कि आगे आपके सामने मैं इसको पेश करूँ। कितने गाने हैं ऐसे प्रोग्राम्स में? मैं अवार्ड्स भी आपको हाँ? छोटा मोटा अवार्ड्स भी आए ना? नहीं मुझे कोई अवार्ड नहीं है, मैं सिर्फ पार्टिसिपेंट होने के चलते जो हैं जस्ट एज अ पार्टिसिपेंट मैं आता हूँ। एमएसएन राव के गारू के इसमें इवेंट्स में तकरीबन 8 से 10 इवेंट में मैं हुआ हूँ। बॉम्बे में मैं जहाँ रहता हूँ वहाँ पर 10 एक इवेंट है, कुल मिला के 20-22 इवेंट में मैं अटेंड कर चुका हूँ। आप इवेंट में स्टेजेस पे टोटल कुल मिला के कुछ 300-400 ज़्यादा। तो सर आप टोटल कितने लैंग्वेज में गाने गा लेते हैं? मैं महाराष्ट्र हूँ जी। मैं मराठी में लेकिन गाना आता नहीं है जी। मराठी गा सकता हूँ जी, हिंदी हाँ गाया है, हाँ इंग्लिश में अभी तक गाया नहीं, गा सकता हूँ जी। कन्नड़ा में नहीं हूँ, ओके। कन्नड़ा मैंने गाया है, तीसरा गाना मैंने गाया है, अच्छा। ज्वाइन किया है अच्छा कन्नड़ सिंगर। तेलुगु का मैंने एक गाना गाया है जी, वो जाबिली, ओके। वो ऐसे ही स्कूल में मैंने ज्वाइन किया था। सर आपके फेवरेट सिंगर्स कौन कौन है? मेरे फेवरेट सिंगर्स है सोनू निगम, अरिजीत सिंह। नाइस। पहले के तो रफ़ी और किशोर, इनके बारे में तो वो तो हाई है, अलग लेवल पे है, उनके बारे में तो कोई कहने की जरूरत नहीं। और लेडीज़ में जो है श्रेया घोषाल है जी और सुनिधि चौहान है। पहले के सिंगर्स में ऑफकोर्स लता दी और आशा भोसले जी के आगे तो कुछ है जी। सर इतने बड़े मंच पे इतने वीआईपीज के हाथों आपका जो सम्मान किया गया और इतने क्वालिटी सिंगर के बीच आप पार्टिसिपेट करें, आपको कैसा लगा? बहुत ही अच्छा लगा जी, बहुत अच्छी फीलिंग जी। और कंटिन्यू ये लाइफ में और आगे भी चलेंगे सर आप? फ्यूचर में आप हाँ। गा सकते हैं आगे इन फ्यूचर भी ऐसे प्रोग्राम अटेंड करके फ्यूचर में मैं तो अटेंड करूंगा ही जी। करने के हिसाब से। आपकी कुछ ऑर्गेनाइजेशन कुछ किस किस्म से किस टाइप का आपका भी कोई ऑर्गेनाइजेशन है क्या? सिंगिंग? Yes, yes. नहीं, मैं कोई सिंगिंग ऑर्गेनाइजेशन इंटेंट नहीं करता हूँ। फ्यूचर में लगाने के कुछ प्रोग्राम है? नहीं, उसका कोई मेरा इरादा नहीं है जी। मैं इसी में खुश हूँ क्योंकि मैं इसमें ऑलरेडी मैं इनफ्रीक्वेंट हूँ, मैं फ्रीक्वेंट नहीं हूँ। Yes, sir. मैं प्रैक्टिस के लिए ज़्यादा समय नहीं दे पाता हूँ और मेरे अपने प्रोफेशनल लाइफ में मैं बहुत व्यस्त हूँ। इस वजह से व्हाट इज योर प्रोफेशन? आई एम मैकेनिकल इंजीनियर बाय प्रोफेशन। आई हैव एन इंजीनियरिंग फॉर्म इन मुंबई। ओवरऑल आज कैसा लगा आपको? बहुत बढ़िया है ये प्रोग्राम में यहाँ पर इस ऑडिटोरियम में मैं थर्ड टाइम आया हूँ। ओके। लेकिन ये के तहत मैं पहली बार आया हूँ। इससे पहले एलिट के दो इवेंट्स में जी 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 जब आरकेजी जुड़े हुए थे जी। सर ये एक लास्ट है अभी जो महाराष्ट्र में बीजेपी एलाइड पार्टी जो है, आप तो आई यू एक्सेप्टिंग देम और आई डोंट
से जीत के आए हैं, जो तरीका अपनाया है, जो उन्होंने पॉपकॉर्न खिलाने की कोशिश की है Yes, लाडली बहन। दैट इज नॉट राइट, बिकॉज इसके बाद अभी आज से 5 साल बाद ये राज्य कहाँ जाने वाला है मुझे आइडिया नहीं है। ये फ्री का नहीं चलता है, ये सब ये रॉन्ग है। लोगों को आत्मसमर्थ ये करो, आत्मनिर्भर करो। ये ऐसा फ्री में पैसा देके ये ज़्यादा चलेगा नहीं, क्योंकि टैक्स पेयर का पैसा है, ये ज़्यादा चलेगा नहीं। ये जीते हैं ठीक है, बट आई डोंट नो। और ऊपर से एक कोalition गवर्नमेंट है, Yes. तो ये पार्टी यहाँ से वहाँ जंप करती है, तो उससे स्टेबल नहीं रहती है गवर्नमेंट। जी सर, आपको गाने में हाउ डू यू फील? आई फील गुड। सी आपका स्ट्रेस जो भी है इसमें yes, definitely. I have experienced myself feeling stress free after I began singing. उसके बावजूद भी, उसके अलावा जब मैं थोड़ा सा स्ट्रेस फील करता हूँ और जाने अनजाने में मैं गाना शुरू कर देता हूँ, तो अपने आप को उस गाना खत्म होने के बाद मैं अपने आप को महसूस करता हूँ कि मैं वो टेंशन भूल गया हूँ। Super. करने के लिए मैं थोड़ा सा ये हो गया, स्ट्रेस बस्टर, लाइक अ स्ट्रेस बस्टर। सो इट इज जस्ट कि मैं ज़्यादा वक्त नहीं दे पाता हूँ, यही मेरी सबसे बड़ी प्रॉब्लम है। सर, महाराष्ट्र से यहाँ पर टोटली सेटल हो गए क्या, शिफ्ट हो चुके हैं आप या आपके? नहीं, मैं शिफ्ट नहीं हुआ, मैं फिर महाराष्ट्र ही जा रहा हूँ। जी सर, यहाँ पर पार्टिसिपेट करते रहेंगे फ्यूचर में भी प्रोग्राम्स में? ऑफकोर्स मैं आता रहूँगा यहाँ पर। MSN कारों के जो इवेंट है यहाँ, ये के इवेंट्स होंगे। यस सर। हमेशा नहीं, लेकिन मैं ओके मेन जगह पे जहाँ पर होंगे मैं आता रहूँगा। ओके सर, थैंक यू सर, थैंक यू। थैंक यू वेरी मच। ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఓన్ బ్యానర్ అండి 2019 నుంచి చేస్తున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ బెంగళూరులోనే చేశాను. ఏ ఈవెంట్ చేసినా మెగా ఈవెంట్ చేసినా 12 అవర్స్ ఈవెంట్. సో మా ఈవెంట్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు, నాట్ ఆల్ ఓవర్ ద ఇండియా. ఆల్ ఓవర్ ద ఇండియా ఎట్లాగో వస్తారు, బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూఎస్ఏ నుంచి వస్తారు, ఆఫ్రికా నుంచి వస్తారు, అబుదాబి, యూకే నుంచి వస్తారు. ఎస్పెషల్లీ వన్ లేడీ సింగర్ కాల్డ్ సోనియా స్వామి చెప్పి ఆస్ట్రేలియా నుంచి వస్తారు. సూపర్. ఆవిడతో పాటలు పాడడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. అంత క్రేజీ ఈ క్రేజీ ఎలా స్టార్ట్ అయిందంటే స్మూల్ యాప్. మేమంతా స్మూల్ యాప్లో పాడుతూ ఒకరికొకరు ఆన్లైన్లో పాడుకుంటూ మనం ఎందుకు కలవకూడదు లైవ్ అని చెప్పేసి అలాగా 2019 నుంచి దాదాపు నేను 60-65 ఈవెంట్ దాకా అయినాను. హైదరాబాద్లో కూడా ఇలాగే చేస్తూ ఈరోజు ఐ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ 65. మీ దాంట్లో ఎంతమంది వర్ధమాన కళాకారులు సింగర్స్ ఎలివేట్ చేస్తారు? ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. అదే కదా నేను అంటున్నాను. ఇప్పుడు 12 గంటల ఈవెంట్లో మా 50 సింగర్స్ ఈరోజు 43 సింగర్స్ వచ్చారు. అరౌండ్ 10 ఫీమేల్ సింగర్స్ వచ్చారు. బెంగళూరు, బాగల్కోట్, హుబ్లీ, ముంబై, యూఎస్ఏ నుంచి కూడా ఆయన వచ్చారు. ఆయన మా బ్రదర్ అండి. ఈజ్ ఎ వెరీ ప్యాషనేట్ సింగర్. ఆపర్చునిటీ తీసుకున్నాను ఎందుకంటే ఆయన్ని ఫెలిసిటేట్ చేయాలి మన హైదరాబాద్ సభలో. ఆయన మైసూర్ మధుసూదన్ రావు గారు, ఈజ్ నోన్ యాజ్ MMR. ఈజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ MS రామయ్య 50 ఇయర్స్గా ఆయన లైవ్ ఆర్కెస్ట్రా మీద హీ హాస్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ బెంగళూరు. ఆయన కాలేజీలో కూడా ఈజ్ ఎ లీడ్ సింగర్ అన్నమాట. ఆయన 30 ఇయర్స్ MS రామయ్య కాలేజీలో జాబ్ చేశారు యాజ్ ఎ ప్రొఫెసర్. ఎవ్రీ ఇయర్ కాలేజ్ డే అయినా ఎనీ ఈవెంట్ అయినా కూడా ఆయన కండక్ట్. బాలీవుడ్ మహోత్సవం అంటున్నారు కదా, ఓన్లీ బాలీవుడ్ అంటే లేదు హిందీకి నేను ఫేమస్. అంటే మేము MSN రావు అంటే హిందీ పాటలే పాడతాడని అవుతుంది కాదు. ఘంటసాల గారి పాటలు కూడా నేను పాడుతాను. ఘంటసాల పాటలు, ఎస్పీజీ పాటలు. ఈరోజు కార్యక్రమంలో ఈజ్ హీరో, మై బ్రదర్ ఈజ్ హీరో. త్రినాథరావు గారు వచ్చారు, అండ్ మా కొమరవల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు, కే రాజు గారు వచ్చారు ఫ్రమ్ పీకాక్ నుంచి, శ్రీరామ్ నుంచి చంద్రశేఖర్ అండ్ హీ నాటకం. సో అలాగే మా కొమరవల్లి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ స్వరరాగమైన బ్యానర్. ఆయన మా గురువులు
ఘంటసాల పాటలు మేము నేర్చుకుని ఆయన దగ్గర నుంచి. ఈరోజు మరో విశేషం ఏంటంటే ఆయన చేత మేము బలవంతంగా హిందీ పాట పాడించాము అరంగేట్. 2 days హీరో ఇస్ మై బ్రదర్. ప్రౌడ్ దట్ మా అన్నయ్యని నేను సత్కరించుకోగలిగాను ఇంతమంది అద్భుతమైన కళాకారులు. దీంట్లో మీ బిజినెస్ గారు భాగస్వామి ఆవిడ ఎస్ షీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ సాటర్డే సండే నేను హాబీగా ఇది స్టార్ట్ చేసి ఒక సీరియస్ నోట్ పైన వెళ్ళిపోయింది. సో వేరే ఎవరు ఐఎమ్ బాంధవి ఈజ్ ఆల్సో దేర్. మై వైఫ్ బాంధవి ఈజ్ ఆల్సో. విత్ హర్ సపోర్ట్ ఓన్లీ ఐఎమ్. సార్ ఇన్ని ఏళ్లలో మీరు ఎన్ని పాటలు నేను పాడుతూనే ఉంటాను. ఇట్స్ మహాసముద్రం. సాంగ్స్ ఈజ్ ఏ ఓషన్. రోజు పాటలు నేర్చుకుంటూనే ఉంటాము, పాడుతూనే ఉంటాము. ఈరోజు ప్రత్యేకంగా కొత్త పాటలు కూడా చాలా పాడాను. అంటే 2010, 2012 వచ్చిన సినిమా పాటలు కూడా దిల్ చాహతా హై ఇట్లాగా కొన్ని पाटल टाइम आज के प्रोग्राम के बारे में सार के बारे में ये सर ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి సార్ గురించి आज के प्रोग्राम के बारे में. और ఈరోజు ప్రోగ్రామ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్ బై మై బ్రదర్ ఎమ్ఎస్ఎన్ రావు. ఇట్ ఈస్ హిస్ కాన్సెప్షన్. ఇట్ ఈస్ బ్రెయిన్ చైల్డ్. అంటే ఈ ఐడియా ఆయన మైండ్లో వచ్చిందనమాట. ఇలా బాలీవుడ్ మహోత్సవం అని ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు పాటలు చాలా బాగా పాడతారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు మంచి మంచి గాయకులు ఉన్నారు. చాలా తెలుగు పాటలు నేను కూడా ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్ని చూస్తూ ఉంటాను. చాలా తెలుగు కార్యక్రమాలు, ఘంటసాల స్పెషల్, అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం హిట్స్, శోభన్ రావు ఫిలిం హిట్స్ అని అట్లా విధమైన తెలుగు ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు. నేను యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ గోస్ ఐ థింక్ ఫస్ట్ బాలీవుడ్ హిట్స్ ఇదే అనుకుంటాను. నేను ఎందుకంటే నేను తెలుగు పాటలు చూస్తుంటాను. తెలుగు హిందీ కలిసి పడతారు. ఈరోజు ప్రత్యేకంగా పొద్దున్న నుంచి నైట్ వరకు ఓన్లీ బాలీవుడ్ హిట్స్. అంటే పాత హిందీ సాంగ్స్, తర్వాత 60s 50s ఆల్సో. ప్రొఫెసర్ చంద్రశేఖర్ అని ఆయన వచ్చాడు బెంగళూరు నుంచి. ఆయన కూడా చాలా మంచి పాటల, హేమంత్ కుమార్ది చాలా పాత పాటలు 1950s సాంగ్స్, 60s సాంగ్స్, 70s అన్ని కవర్ చేసుకుంటూ ఎంఎస్ఎన్ రావు గారు చెప్పినట్టు 2020th century కొత్త పాటలు కూడా చాలా బాగా చేసి అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎలా అనిపించింది సార్ మీకు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? This is a great opportunity given by my brother. Yes, sir. And he had told me several months back that yes, sir. November 24th is going to be a great day. Yes, sir. Never miss it. So I was waiting for this occasion. అంటే ఈ రోజు ప్రోగ్రామ్ కోసం చాలా 2 నెలలుగా ఆతురంగా ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడు వస్తుంది. ఇన్నిసార్లు సారు మీకు ఎప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు ప్రతి మాటలో బ్రదర్ అని ఒక రెగ్యులేషన్ గా మాట్లాడతారు. సొంత తమ్ముడే. Yes, sir. He is my youngest brother. Yes, sir. I am the eldest brother. Yes, sir. And he was very close to my father. Now we lost our father. Okay, sir. So I think the relationship has grown stronger after yes, my father passed away. And he's very hardworking and especially he's also a very passionate singer. Yes, sir. He encourages lot of singers. అంటే గాయకులని చాలా బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళంతా ఇట్లాంటి వేదిక ఇచ్చి వాళ్ళకి పాడడానికి ఒక ప్లాట్ఫామ్ మహా అవకాశం కల్పిస్తారు. అది ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఎంతో మందికి వాళ్ళ టాలెంట్ చూపించాలి, వాళ్ళ కళా నిపుణతం కానీ గాన వైభవం చూపించాలని ఒక డిజైన్ ఉంటుంది కదా, మనసులో ఉంటుంది. వాళ్ళకి ఇట్లా వేదిక దొరికినప్పుడు వాళ్ళ ఆ గాన కళ చూడడానికి 4 మంది ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆనందం, వాళ్ళ ఆత్మానికి అది తృప్తినిస్తుందని. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు మీ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ ఇంత ఘన విజయం సాధించింది? ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ కూడా వేలాది మంది వాళ్ళు కూడా లైవ్ లో చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎస్ సార్. ఇలాంటి అప్రిషియేషన్ అంటే మామూలుగానే వస్తాయి, కానీ ఈ రోజు మరింత ఎక్కువ. ఎస్ సార్. సార్ బాగా ఎంజాయ్ చేసి పాడారు మీరు కూడా. ఆర్గనైజ్ చేయడం స్టార్టింగ్ లో టెన్షన్ అనిపించేది ఒక ఈవెంట్, కానీ ఇప్పుడు ఏంటంటే వెన్నతో పెట్టిన విద్యలాగా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. అండ్ మా దగ్గర ట్రాక్స్ కూడా ఇన్ హౌస్ ట్రాక్స్, మా ట్రాక్స్ మేమే కనెక్ట్ అంటే అందరూ కూడా వేరే వాళ్ళని హైర్ చేసుకుంటారు. మా ట్రాక్స్ మేమే తయారు చేసుకుంటాము.